గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ రాజు. సో గైస్, ఈరోజు మార్కెట్ గురించి డిస్కస్ చేసుకోవాలంటే మాత్రం ఒక చిన్న టాపిక్ అయితే డిస్కస్ చేసుకున్న తర్వాత మార్కెట్లోకి ఎంటర్ అవుతాను. మామూలుగా అయితే వీక్లీ ఎక్స్పైరీ 5 days ఉంటుంది. సో ఆన్ దట్ టు వన్ డే హాలిడే వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా అయితే 5 daysలో అవ్వాల్సిన ప్రీమియం డీకే 4 daysలోనే అవుతుంది. ఇన్కేస్ 2 days హాలిడేస్ వస్తే 3 daysలోనే ప్రీమియం డీకే అవుతుంది. సో దట్ ఈస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ వీక్ ఓన్లీ 4 ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఫ్రైడే అయిపోయింది, మండే అయిపోయింది, ట్యూస్డే, వెన్స్డే మాత్రం ఉంటుంది. అంటే ఎక్స్పైరీ డే థర్స్డే కావాల్సింది ఎక్స్పైరీ డే ఇప్పుడు వెన్స్డే అవుతుంది. సో ఇప్పుడు కానీ మార్కెట్ కానీ ఈ లాజిక్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ టాపిక్ అయితే మార్కెట్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఇప్పుడు మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాయి. ఈరోజు మార్కెట్ మనం ఏమనుకున్నాం, యాక్చువల్గా అయితే మార్కెట్ ఇండియా విక్స్ అయితే నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాం క్లియర్గా. అప్ టు 7% పాజిటివ్తో క్లోజ్ అయింది కాబట్టి, నెగిటివ్తో క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని. సో మార్కెట్లో కానీ న్యూస్ అయితే మార్కెట్లో ఉంది. అట్ ద సేమ్ టైం టీసీఎస్ రిజల్ట్స్ కూడా ఈరోజు పోస్ట్ చేయబోతోంది. సో అందట్టు మార్కెట్ బాగా కన్సాలిడేషన్ అయింది. సో మీకు ఒక చిన్న లాజిక్ అయితే గుర్తుపెట్టుకోండి. మార్కెట్లో కానీ ఫస్ట్ 15 minutes క్యాండిల్, డే ఓపెనింగ్లోనే ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఆర్ 30 minutesలో కానీ మార్కెట్ మొమెంటం ఇవ్వాల్సిన మొమెంటం కంప్లీట్ చేస్తే ఆ నెక్స్ట్ ఆ డే మొత్తం కూడా మార్కెట్ కన్సాలిడేషన్ పోయే అవకాశాలు అయితే మార్కెట్ ఉంటాయి. చూడండి, ఈరోజు హై అండ్ లో మార్క్ చేసుకుని ఫస్ట్ 15 minutes క్యాండిల్ హై వచ్చి 17,761, లో వచ్చి 17,670. సో అప్రాక్సిమేట్గా మనకు ఒక పెద్ద 100 పాయింట్ల రేంజ్ మూమెంటం క్యాండిల్ అయితే వచ్చింది. సో దిస్ ఈజ్ ది ఫస్ట్ ఇండికేషన్ మార్కెట్ కొద్దిగా రేంజ్ బౌండ్ ఏదైనా అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్అవుట్ ఇస్తే, అంటే ఈ క్యాండిల్ హై అండ్ లో కానీ మార్క్ చేసుకొని అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్అవుట్ ఇస్తే మనం ట్రేడ్ చేసేదానికి ఇంట్రెస్ట్ ఉన్నాం. సో బ్రేక్అవుట్ ఇచ్చినా కూడా నియర్ బై రెసిస్టెన్స్ ఎక్కడుంది, సపోర్ట్ ఎక్కడుంది కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని మార్కెట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. సో నిన్న క్లియర్ కట్గా మనం డిస్కస్ చేసుకున్నాం. మనం 17,600 బిలోనే సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోవాలి. బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవాలంటే మాత్రం 17,600 లెవెల్ను కూడా సపోర్ట్ కింద తీసుకొని బయింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు. అట్ ద సేమ్ టైం 17,800 అబోవ్ కూడా ఒక స్ట్రాంగ్ బయింగ్ కనిపిస్తే మాత్రం బై చేసేదానికి ఇంట్రెస్ట్ చూపించండి. ఎందుకంటే మార్కెట్ ఆ లెవెల్ క్రూషియల్ లెవెల్గా ప్లే చేస్తాను కాబట్టి మార్కెట్లో 17,800 లెవెల్ కూడా ఒక ఇన్ కేస్ మార్కెట్ దానిపైన ఓపెన్ అయితే, అది 17,800 పైన ఓపెన్ అయితేనే. సో మార్కెట్ అయితే కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది బికాస్ ఆఫ్ గ్లోబల్ మార్కెట్స్. గ్యాప్ డౌన్ ఓపెన్ కాబట్టి మార్కెట్ స్లైట్గా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం రేపైతే యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా రాబోతుంది కాబట్టి మార్కెట్లో అయితే పొజిషనల్స్కి మాత్రం, అంటే ఇంట్రాడే పొజిషనల్స్ మాత్రం పెద్దగా అయితే ట్రేడ్ చేసేదానికి ఇంట్రెస్ట్ చూపించండి. అంటే క్యారీ ఫార్వర్డ్ చేసేదానికి అయితే ఇంట్రెస్ట్ చూపించకండి. ఎందుకంటే వైల్డ్ మూవ్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇది మార్కెట్ ఈరోజు జరిగిన మార్కెట్ కంప్లీట్ రేంజ్ బౌండ్లో ఉంది. సో ఆన్ దట్ టు టుమారో మార్కెట్ ఎలాగ ఉండబోతోందని ఒక క్లియర్ కట్ వ్యూ అయితే మనకు రావాలండి. అట్ ద సేమ్ టైం ఆ వ్యూ వచ్చిన తర్వాత మార్కెట్లో ట్రేడ్ చేసేదానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తాం. సో ఆ వ్యూ ఎలా డ్రా చేసుకోవాలనేది క్లియర్గా మీకు చూపిస్తానండి. మనకు ఫ్రైడే క్యాండిల్ తీసుకోండి. ఫ్రైడే క్యాండిల్ ఇది ఒక పెద్ద బుల్లిష్ క్యాండిల్ కదా. ఈ బుల్లిష్ క్యాండిల్ తర్వాత మార్కెట్ రేంజ్ బౌండ్లో మోయింది. సో రేపు కానీ మార్కెట్ ఏదో ఒక పక్క డైరెక్షన్ తీసుకుంటే తప్ప ఎక్స్పైరీ డే నార్మల్ కాదు. అంటే రేపు మార్కెట్ ఏదో ఒక పక్క డైరెక్షనల్గా తీసుకోవాలి. అది డౌన్ సైడ్ అయినా అవుతుంది, లేదో అప్ సైడ్ అయినా అవుతుంది. సో రేపు కూడా మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉంటే ఎల్లుండి ఎక్స్పైరీ మాత్రం చాలా ట్రిక్కీగా ఉండబోతుంది. దట్ మీన్స్ సో లాస్ట్ ఒక 2-3 అవర్స్లో మాత్రం వైల్డ్ స్వింగ్స్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకు ఆ స్వింగ్స్ వస్తాయంటే మాత్రం మనకు థర్స్డే, ఫ్రైడే హాలిడే ఉంది. యాజ్ యూజువల్గా మనకు సాటర్డే, సండే క్యాజువల్ లీవ్స్, సో మార్కెట్ లీవ్స్. సో మనకు థర్స్డే, ఫ్రైడే కూడా పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ది బిగ్ ప్లేయర్స్ పొజిషన్స్ క్లోజ్ చేస్తారు. అంటే 4 రోజులు మనకు హాలిడే వస్తుంది. అంటే లోకల్ హాలిడేనే, గ్లోబల్ హాలిడే కాదు. సో 4 రోజులు మనకు హాలిడేస్ వస్తుంది కాబట్టి పొజిషన్స్ చాలా మంది అవాయిడ్ చేసేదానికి చూస్తారు. అంటే క్యారీ ఫార్వర్డ్ చేసేదానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. సో దట్ ఈస్ ది క్లియర్ కట్ రీజన్ ఫర్ మార్కెట్లో వెన్స్డే మాత్రం వైల్డ్ స్వింగ్స్ వచ్చే అవకాశాలు. అది దేని బేస్ చేసుకుంటుందంటే ట్యూస్డే మార్కెట్ రేంజ్ బాగుంటుంది. ఇన్ కేస్ మార్కెట్ కానీ ట్యూస్డే ఒక బిగ్ మూవ్, అంటే ఈదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బిగ్ మూవ్ వచ్చిందంటే మాత్రం వెన్స్డే మాత్రం రేంజ్ బౌండ్ ఖచ్చితంగా అవుతుంది. ఆన్ దట్ టు 132 దాకా అయితే రేంజ్ బౌండ్లో, తర్వాత ఏదైనా లిటిల్ బిట్ స్వింగ్ వచ్చే అవకాశాలు అయితే మార్కెట్లో ఎక్కువ. సో ఇప్పుడు సపోర్ట్ అండ్ లెవెల్స్ అయితే నేను ఎటువంటి చేంజ్ చేయడం లేదు. సేమ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్సే 17,600 లెవెల్ సపోర్ట్ కింద తీస్తున్నాను. రెసిస్టెన్స్ 17,800, 17,900.
సో ఇన్ కేస్ మార్కెట్ 17,900 పైన ఓపెన్ అయినట్టు మాత్రం ట్రేడ్ అవాయిడ్ చేయండి. కంప్లీట్గా మళ్ళీ డిప్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మార్కెట్లో హ్యూజ్ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా సరే వెయిట్ చేసే పొజిషన్ తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపించండి. సో ఇది గైస్ నిఫ్టీ. సో నిఫ్టీ ఎందుకు ఫాలో అయ్యేదాని ఛాన్సెస్ కూడా బికాస్ ఆఫ్ ఐటీ స్టాక్స్ అయితే పెద్ద పర్ఫామ్ చేయలేదు, వీక్ పర్ఫార్మెన్స్ చేసింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ రైజ్ అయినా కూడా నిఫ్టీ కూడా కొద్దిగా నిఫ్టీ మాత్రం రైజ్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే లేవు కాబట్టి మార్కెట్ అయితే డ్రాస్టిక్గా లోయర్ లెవెల్లోనే క్లోజింగ్ ఇచ్చింది. సో ఇంకొక చిన్న రీజన్, మార్కెట్ లోయర్ లెవెల్లో క్లోజింగ్ ఇచ్చిందండి. మార్కెట్ లోయర్ లెవెల్స్లో క్లోజింగ్ ఇచ్చి, సో దట్ ఈస్ ది రీజన్ మార్కెట్ ఇది రేపటి వరకు మాత్రం పుట్ సైడ్ అంటే పుట్ బై చేసిన వాళ్ళు లేదు కాల్ సెల్ చేసిన పొజిషనల్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు అనేసి ఒక క్లియర్ ఇండికేషన్. అంటే మన అజంప్షన్ బేస్డ్ ఆన్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్. సో దట్ ఈస్ ది రీజన్ అండి. రేపు అయితే మార్కెట్ ఓపెనింగ్ అయితే ట్రేడ్ చేసేదానికి ఇంట్రెస్ట్ చూపించండి. ఎందుకంటే ప్రీమియం ఏరియేషన్స్ చాలా అయితే క్విక్గా అయితే జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ అయితే చేసేదానికి చూడండి. సో ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ యాస్టీజ్. ఇది 15 మినిట్స్ క్యాండిల్కి వెళ్దాం. 15 మినిట్స్ క్యాండిల్కి వెళ్తే సో ఇది కూడా కొద్దిగా ఈరోజు నిఫ్టీ పర్ఫామ్ చేసినంత స్వింగ్ దానికన్నా కొద్దిగా ఎక్కువ స్వింగ్ అయితే పర్ఫామ్ చేసింది. సో ఇప్పుడు మనం రెసిస్టెన్స్ లెవెల్ని 38,000 రెసిస్టెన్స్ లెవెల్ కింద తీసుకుందాం. సో ఈ లెవెల్లోనే మనకు రిజెక్షన్ వచ్చింది చూడండి క్లియర్గా. సో దీన్ని మనం 37,400 లెవెల్ కూడా ఒక సపోర్ట్ కింద డ్రా చేసుకోవచ్చు. బికాస్ చూడండి ఇదొక స్వింగ్ కంప్లీట్గా ఈ స్వింగ్ టచ్ చేసి మార్కెట్ అయితే బౌన్స్ అవుతుంది. సో మార్కెట్ దీంట్లో కూడా పెద్దగా ఇంట్రెస్టెడ్ లేను, అంటే మార్కెట్ అయితే ట్రేడ్ చేయడానికి. కానీ లాస్ట్ 1 అవర్ ముందు అయితే ఒక పొజిషన్ అయితే క్లియర్ కట్గా కనపడుతుంది బ్యాంక్ నిఫ్టీలో. చూడండి ఇది ఒక ట్రెండ్ లైన్ అండి, క్లియర్గా డ్రా చేస్తాను చూడండి ఒక ట్రెండ్ లైన్. సో ఈ లెవెల్లో లో లెవెల్ కానీ బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ అయితే మంచి ఫాల్ వచ్చింది. అప్రాక్సిమేట్గా మనకు ఒక 200 పాయింట్స్ అయితే మనకు ఖచ్చితంగా అయితే దొరుకుంటాయి. సో బికాజ్ ఆఫ్ మార్కెట్లో వెయిట్ చేసి పొజిషన్ తీసుకుని ఉంటే సో ఇది అప్పటిదాకైతే ఇది ఒక స్వింగ్ కింద కన్సిడర్ చేసుకోండి. మార్కెట్ రేంజ్ అయితే కంప్లీట్గా రేంజ్ బోన్లోనే అనుకోవచ్చు, పెద్దగా మొమెంటం జరగకపోవచ్చు. సో అందట్టు టుమారో అనాలిసిస్కి వస్తే సేమ్ లెవెల్స్ అండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో దట్ ఈస్ ది రీజన్. ఇది కూడా మార్కెట్ రేపటికి లోయర్ లెవెల్లోనే మార్కెట్ అయితే క్లోజింగ్ ఇచ్చింది. సో దట్ ఈస్ ది క్లియర్గా ఇండికేషన్. ఇది కూడా ఒక ఇన్సైడ్ క్యాండిల్ అయితే చేసింది. సో బ్రేక్అవుట్ ఇచ్చినా కూడా లోపలే క్లోజ్ ఇచ్చింది కాబట్టి ఇది కూడా డైరెక్షన్ కావాలంటే మాత్రం 38,000 పైన మార్కెట్ వెళితేనే మనకు డైరెక్షన్ రిలేటెడ్ అప్ సైడ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇన్ కేస్ మార్కెట్ కానీ 37,400 లెవెల్ బ్రేక్అవుట్ చేసి ఒక 15 మినిట్స్ క్యాండిల్ కానీ స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ క్లోజ్ అయితే కంపల్సరీగా అయితే ఈ మార్కెట్లో ఉన్న గ్యాప్ని అయితే కంపల్సరీగా మార్కెట్ ఫ్రీ ఫాల్ కింద తీసుకోవచ్చు మనం. అప్ టు 37,150 లెవెల్ దాకా అయితే మార్కెట్ అయితే ఫ్రీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకంటే ఈ గ్యాప్ని అయితే మార్కెట్లో ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేస్తే కంప్లీట్ చేసేదానికి అయితే వస్తుంది కాబట్టి మార్కెట్లో. సో దీని అయితే మనకు ఫ్రీ ఫాల్ కింద ఆపర్చునిటీ కింద అయితే పుట్టు బై చేసిన వాళ్ళు అయితే తీసుకోవచ్చు. అంటే పుట్టు బై చేసేదానికి ఇంట్రెస్ట్ చూపించేదానికి తీసుకోండి. సో రేపైతే క్లియర్గా మనకు లోయర్ లెవెల్ అయినా మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి పొజిషనల్గా అయితే రేపైతే కొద్దిగా గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం అయితే చెప్తున్నాను, గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం. సో దట్ ఈస్ ది రీజన్. ఇప్పుడు కానీ మనం ఆప్షన్ చైన్ డేటా ఒకసారి చెక్ చేద్దాం. ఆప్షన్ చైన్ డేటా బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నారంటే మార్కెట్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చి మనకు 38,000లో 35,000 కాంట్రాక్ట్స్ అయితే ఈ రోజు వరకు యాడ్ ఉన్నాయి. మీరు ఓఏ ఇంట్రెస్ట్ తీసుకుంటే 1 lakh ఉన్నాయి. ఈ రోజు మాత్రం యాడ్ అయిన కాంట్రాక్ట్స్ అయితే 35,100 కాంట్రాక్ట్స్ అయితే ఈ రోజు వరకు యాడ్ అయినాయి. సో దీన్ని మనం స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం టెక్నికల్గా తీసుకున్నా కూడా 38,000 రెసిస్టెన్స్ కింద ఫేస్ చేసుకోవచ్చు. ఇంకా సపోర్ట్ కింద తీసుకుంటే మనం 37,000 తీసుకోవచ్చు అండి. చూడండి 37,000 మాత్రం 22,000 కాంట్రాక్ట్స్ మాత్రం యాడ్ అయినాయి. అంటే కంపేర్ విత్ కాల్ సైడ్ కన్నా పుట్ సైడ్ పెద్దగా ప్రీమియమ్స్ యాడ్ అవ్వడం లేదు, చాలా తక్కువ ఉన్నాయి కంపేర్ విత్ కాల్ సైడ్. సో దట్ ఈస్ ది వన్ ఆఫ్ ది ఇండికేషన్ ఫర్ మార్కెట్ కొద్దిగా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఇప్పుడున్న డేటా ప్రకారం. ఇన్ కేస్ మార్కెట్ రేపు ఓపెనింగ్ తర్వాత కూడా 945 లెవెల్లో మాత్రం మీరు చెక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఆ డేటా బట్టి కూడా మనము ట్రేడ్ ప్లాన్ని చేంజ్ చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు నిఫ్టీ చెక్ చేద్దాం. నిఫ్టీలో కూడా చూడండి ఇది పుట్ సైడ్ అయితే కంటిన్యూస్గా ఎగ్జిట్ అవుతున్నారండి, పెద్దగా స్ట్రాంగ్ సైడ్ అయితే బిల్డ్ చేయడం లేదు. మనకు స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తున్న లెవెల్స్ 17,550 లెవెల్ అయితే బిల్డ్ చేస్తున్నారు.
అంటే ఈరోజు ఒక 30,000 కాంట్రాక్ట్స్ అయితే అప్రాక్సిమేట్గా యాడ్ అయ్యాయి. ఇది పుట్ సైడ్ సరే కాల్ సైడ్ చూసుకున్నారని కంటిన్యూస్గా మార్కెట్లో ఈరోజు యాడ్ అవుతున్నానని 18,000 లెవెల్ వచ్చి 63,000 కాంట్రాక్ట్స్ అయితే యాడ్ ఉన్నాయి. 17,850 43,000, 17,800 వచ్చి 34,000 కాంట్రాక్ట్స్ అయితే కాల్స్ అయితే కంటిన్యూస్గా యాడ్ అవుతున్నాయి. కాబట్టి మార్కెట్ పెరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి బికాస్ ఆఫ్ ఆప్షన్ చైన్ డేటా. మనకైతే ఒక వ్యూని అయితే చూపిస్తాను. బికాస్ ఆఫ్ ఆప్షన్ చేయటం మనకు ఒక వ్యూని అయితే క్లియర్ కట్గా చూపిస్తాను. సో ఇది అండి. ఇన్ కేస్ మార్కెట్ ఇంకా ఇండియా విక్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఇండియా విక్స్ కూడా ఒక 3% అయితే రైజ్ అయింది. 3% రైజ్ అయిందంటే కొద్దిగా మార్కెట్ కూడా నెగిటివ్ ఇండికేట్స్ అయ్యే ఛాన్సెస్. సో ఇంకొక చిన్న విషయం, మార్కెట్లో ఈరోజు టీసీఎస్ రిజల్ట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం టుమారో ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఉన్నాయి. అది మార్కెట్ అవర్స్లో రావడం, మార్కెట్ అవర్స్ తర్వాత వస్తున్నాయి. కాబట్టి మార్కెట్లో అంటే ఈరోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టీసీఎస్ రిజల్ట్స్ వస్తాయి. దీని ఇంపాక్ట్ వచ్చి రేపు మార్కెట్లో ఉంటుంది. కాబట్టి రేపైతే జాగ్రత్తగా ట్రేడ్ చేసేదానికి ఇంట్రెస్ట్ చూపించండి. అంటే ట్రేడ్ కొద్దిగా లెస్ క్వాంటిటీతో ట్రేడ్ చేసేదానికి ఇంట్రెస్ట్ చూపించండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ కేస్ మన ఛానల్ కానీ ఎవరికన్నా సరే కంటెంట్ బాగా నచ్చినట్టయితే మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉన్నా సరే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.